హౌస్‌లోంచి భరణి వెళ్ళిపోవడం కరెక్ట్, రాంగ్ ఈ రెండిట్లో ఒకటి మిస్ అవ్వకుండా కామెంట్ చేయండి. అసలు ఏ రకమైనటువంటి ఎలిమినేషన్ జరిగింది? ఎందువల్ల భరణి హౌస్‌లోంచి వెళ్ళిపోయారు? షాకింగ్ కారణాలు ఏంటి అనే దాని గురించి వీడియో తెలుసుకుందాం. అసలు నిజంగా భరణి హౌస్‌లోంచి వెళ్ళిపోతున్నారు అంటే నాగార్జున కావచ్చు, బిగ్ బాస్ మేనేజ్మెంట్‌కి కావచ్చు, ఆడియన్స్‌కి కావచ్చు, హౌస్‌లో ఉన్న వాళ్ళకి కావచ్చు, భరణి హిమ్సెల్ఫ్ అందరికీ కూడా షాక్ అనమాట. సో బజ్ ఇంటర్వ్యూకి వెళ్ళడం కూడా అయిపోయింది, కంప్లీట్గా క్లోజ్ అయిపోయింది. హౌస్ మొత్తం షాక్లో ఉంది. ఇది పర్ఫెక్ట్ ఇన్ఫర్మేషన్. భరణి అందరికంటే ఎక్కువ షాక్లో ఉంటాడు. ఎందుకంటే హౌస్లో కూర్చే ప్రతి ఒక్కళ్ళు కూడా నేను టాప్ 2 అని చెప్పారు. నేను ఎలిమినేట్ అయిపోవడం ఏంటో ఆయన కూడా షాక్ అయి ఉంటాడు. ఎందుకంటే దివ్య వైల్డ్ కార్డ్లో వచ్చినప్పుడు ఫస్ట్లో పెట్టింది ఆయన్ని. దివ్య ఎప్పుడైతే పొగిడిందో ఆయన గ్రాఫ్ డౌన్ అయిపోవడం స్టార్ట్ అయింది. మీకు గుర్తుంటే ఎప్పుడైతే దివ్య పొగిడిందో ఆయన పొగడ్తలకి పడిపోయో మరి కూతురు రిలేషన్షిప్ బాగా బిల్డ్ అయిందో కానీ దివ్యతో పాటు ఎక్కువగా ట్రావెల్ అవ్వడం, ఆ బాండ్ పెద్దగా వెళ్ళలేదు, ఆడియన్స్లోకి పెద్దగా ట్రావెల్ అవ్వలేదు. సో తర్వాత లాస్ట్ వీక్ మాధురి వచ్చి కూడా చాలా క్లియర్గా ఇమ్ము అండ్ భరణి టాప్ 2 అని కూడా చెప్పింది. దాంతో ఆయన ఊహల్లో ఒక పెద్ద మునగ చెట్టు ఎక్కేసి అక్కడే కూర్చుని అంటే పొగడ్తలు ఉంటే మునగ చెట్టు ఎక్కేస్తాడని అర్థం అవుతుంది. అది కూడా కనిపించింది. సో గేమ్ మీద అసలు ఫోకస్ ఉండట్లేదు, దానికి బాండ్స్ మీద ఎక్కువ ఫోకస్ ఉంటుంది. నాగార్జున ఎప్పటికప్పుడు వార్నింగ్ ఇస్తున్నారు, బ్యాక్ ఫుట్ మీద ఉన్నావు, ఫ్రంట్ ఫుట్కి రా, నువ్వు సేఫ్ గేమ్ ఆడకు అని చెప్పినా కూడా ఆయన ఏమాత్రం వినకుండా గేమ్ మీద ఫోకస్ చేయకుండా. అండ్ లాస్ట్ వీక్ నామినేషన్ టైంలో కూడా చూసావా, ప్రతి ఒక్కళ్ళలో ఎవరైతే నన్ను నామినేట్ చేశారో వాళ్ళందరూ ఎలిమినేట్ అయిపోతున్నారు అంటూ బయట నేను సూపర్ ఉన్నాను, తోపున్నాను అనేటువంటి బిల్డప్ ఫీలింగ్ ఇచ్చాడు ఆయన. అండ్ గేమ్ ఏమో అసలు లేదైంది హౌస్లో. అండ్ సంజన మీద ఏదైతే ఆయన అరిచారో ఆ అరుపులు కూడా ఎవరికి నచ్చలేదు. సో అంజనా మీద అంటే సంజన మీద అనిచేటువంటి పాయింట్స్ డెఫినెట్లీ ఫస్ట్ టైం చాలా సీరియస్ అయ్యారు, చాలా కోపంగా అగ్రెసివ్గా రియాక్ట్ అయ్యారు. నేను కూడా అప్రిషియేట్ చేసిన ఆ రోజు అలా మాట్లాడడాన్ని. సంజన మీద పర్ఫెక్ట్ పాయింట్స్తో అని మాట్లాడారు, రియల్లీ అప్రిషియబుల్. అయితే గూండాల్లాగా వాళ్ళు ప్రవర్తించారన్నది కూడా డెఫినెట్లీ అది యాక్సెప్ట్ చేసి ఉండాల్సింది, ఆయన చేయలేదు. అయితే ఈ బయట వచ్చిన డిస్కషన్ ఏంటంటే సంజన మీద ఆయన అరిచిన తర్వాత సంజన మీద అరిచినట్టుగా ఏ తనుజ మీదో రీతు మీద అరిచేటువంటి ధైర్యం ఆయన చేయగలడా అని బయట డిస్కషన్ వచ్చేది దీని గురించి. ఆడియన్స్లో ఫీలింగ్ అయితే ఇట్లా వచ్చింది. సో ఈ రకంగా ఆయనకి నెగిటివ్ అని కాదు కానీ ఓట్స్ పెద్దగా పడలేదు. అది నాకు షాకింగ్ థింగ్ ఏంటంటే పర్సనల్గా హౌస్లో ఉన్న రాము కంటే కూడా భరణి ఉండడానికి డిజర్వ్డ్ అనేది నాకు బిగ్గెస్ట్ షాక్. రాము అసలు లేడనుకోండి నామినేషన్స్ లిస్ట్లో. భరణి వెళ్ళిపోయారంటే ఇప్పుడు అనుకోవచ్చు మిగతా వాళ్ళందరిలో ఎంతో కొంత భరణి కొంచెం తక్కువ అని యాక్సెప్ట్ చేస్తుంది నా మైండ్. కానీ రాము అసలు హౌస్లో ఉన్నాడో లేడో తెలియదు, మాట్లాడను కూడా మాట్లాడు. అట్లాంటి వ్యక్తి మరి భరణి కంటే తక్కువ అయిపోయాడా? ఎందుకంటే డీమన్ పవన్కి ఎప్పుడు అయ్యాడంటే భరణి వల్ల రెండోసారి, అండ్ రాము అయ్యాడంటే కూడా భరణి వల్ల. సో ఇట్లా చేయగలిగినటువంటి వ్యక్తి ఎవరినైతే తను కింగ్ మేకర్ చేయగలిగాడో, అంటే తను కింగ్ మేకర్ అయితే ఎవరైతే కింగ్ చేయగలడో ఆ కింగ్ అయిన వ్యక్తి కంటే కూడా ఇతను తక్కువలో ఉన్నాడు కింగ్ మేకర్ అనేది నిజంగా షాకింగ్గా అనిపించింది నాకైతే ఎలిమినేషన్. అండ్ రీసెంట్గా జరిగినటువంటి ఎపిసోడ్ చూస్తే ఒక్కొక్కరిని లోపల తీసుకెళ్లి వీడియోస్ చూపించారు. తనుజాని ఒక్కదాన్ని చూపించారు, రీతుని డీమన్ పవన్ని చూపించారు, పవన్ కళ్యాణ్ని రమ్యాని చూపించారు. ఆ ఎపిసోడ్స్ కూడా బాగా ప్లాన్ చేస్తారని చెప్పాలి. సో ఓవరాల్గా భరణి హౌస్లోంచి వెళ్ళిపోవడం నిజంగా చాలా పెద్ద షాక్ అని చెప్పాలి బిగ్ బాస్ ఆడియన్స్కి కానీ భరణికి కానీ.